ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. 4వ శ్లోకం. ఆత్మాత్వం విధిజామతిః పరిజనాః ప్రాణాః శరీరం బృహన్ పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరః యద్యత్ కర్మ కరోమి తదఖిలం శంభో తవారాధనం. అంతే. శరీరం గృహం తెలుసుకున్నాం. గృహం అంటే ఏంటి, దాన్ని ఎందుకొరకు నిర్మించుకున్నారు, ఎలా నిర్మించుకున్నారు. ఓకే, బయట ఇల్లు అందరికీ తెలుసు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే పుట్టుకతోనే అన్నీ ఉన్నవాడు వేరే. కానీ ఒక వ్యక్తి స్వశక్తితో ఇల్లు నిర్మించుకోవాలంటే చాలా 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 కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటాడు. చాలా కష్టపడి ఇల్లు కట్టుకుంటాడు. వీటిని జాగ్రత్తగా వినియోగించుకుంటాడు. ముఖ్యంగా సొంత ఇల్లు ఉంది అంటే సగం బాధలు తప్పిపోతాయండి కదా అని కూడా అనుకుంటాం. ఆయన ఇల్లు కట్టుకుంది ఎందుకు? ఇంట్లో సుఖపడ్డాం, అవునా? ఇల్లు కట్టుకున్న తర్వాత సుఖం లేదు అంటే, ఇల్లు కట్టుకున్న తర్వాత సుఖం లేదు అని అంటే అప్పు చేసి కట్టుకున్నావా, లేదా ఇంటిని మిస్యూజ్ చేస్తున్నావా? అయితే ఇక్కడ ఈ ఇంటి విషయంలో అవన్నీ ఏం చల్లవు. ఫస్ట్ ఉంది, అనేక జన్మలలో చెప్తారు, దాదాపు 1 కోటి జన్మలలో నువ్వు పుణ్యాన్ని కూడబెట్టుకుంటే కానీ ఇల్లు అనేది రాదు. పంచభూతాలతోనే తయారైంది. కానీ జీవుడికి మానవ దేహం రావాలి అంటే కొన్ని కోట్ల జన్మల్లో పుణ్యాన్ని కూడబెట్టుకుంటే కానీ రాదండి. మరి మానవుడు కానప్పుడు పుణ్యకర్మలు ఎలా చేస్తాడు అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ దేహం ఇతరులకు ఉపయోగపడితే పుణ్యం యాడ్ అవుతుంది అండి. గడ్డిపోచ కూడా పశువుకు మేత అయితే పుణ్యం కలుస్తుంది. అలాగే ఒక చిన్న పురుగు పక్షికి మేత అయితే పుణ్యం యాడ్ అవుతుంది. అలాగా అనేక జన్మలలో కష్టపడి పుణ్యాన్ని అంతా చేకూర్చి భగవంతుడికి ఇస్తే ఈశ్వరుడు దేహాన్ని తయారు చేసి ఇచ్చాడు, ఊరికే ఇవ్వలేదు. ఇది హఠాత్తుగా ఏదో తల్లిదండ్రులు సుఖపడదామని కలుసుకుంటే ఇది సబ్ ప్రోడక్ట్ లాగా రాలేదు ఈ దేహం. నువ్వు కొన్ని కోట్ల జన్మల్లో పుణ్యాన్ని కూడబెడితేనే భగవంతుడికి ఇస్తేనే వచ్చింది. దానికే అంటారు, దేహంలో ప్రతి పార్టుగా లెక్క కడితే కనీసం 20 కోట్ల రూపాయలు విలువ చేస్తుందండి దేహం. అవునా? దేహాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి? ఒకటి, ఎలా వచ్చింది? పుణ్యాన్ని కూడబెట్టుకుంటే వచ్చింది. ఎందుకు వచ్చింది?
నిష్కర్షగా చెప్పబడేది ఒకటే విషయమే, నువ్వు భగవంతుడిని తెలుసుకోవడానికే ఇది వచ్చింది. అయితే అది చివరి గమ్యం. కానీ మధ్యలో అనేక రకాల విషయాలను పుట్టు వస్తావు. ఒకే దానికి ఏమన్నారు? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నారు కదా. మోక్షం చివరిదే, కానీ లక్ష్యం అదే అయి ఉన్నప్పుడే ఈ మధ్యలో ఉన్నటువన్నీ ఉపయోగపడతాయి, లేకపోతే నేనే దారి తప్పిస్తాయి. మొట్టమొదటి ధర్మమే ఉంది అని అనుకోండి, నిత్యం నిరంతరం ధర్మం అంటే పుణ్యం అని కూడా. నువ్వు విపరీతమైన పుణ్యకర్మలన్నీ చేసావు అని అనుకోండి, ఓకే వెళితే స్వర్గలోకం దాకా వెళ్ళిపోవచ్చు, కానీ ముక్తికి దూరం అవుతావు. స్వర్గంలో కూడా ముక్తి పొందే అవకాశాలు ఏమి లేవు. అవునా? రోజు సినిమాకు వెళ్ళొచ్చి హోటల్లో ఫుడ్ తిని అవునా లాడ్జీలో పడుకున్నట్టే, అక్కడ నీకు సొంతం ఏమీ ఉండదు. లాడ్జీలో కాదు, ధర్మశాలలో పడుకున్నట్టే. హోటల్లో తినడం అంటే అక్కడ తినడానికి కూడా ఏమి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ దారిలోనే ఈ వాటర్ ట్యాంక్స్ లాగా ఉంటాయి, అమృతం అదొకటే. మరి ఏం చేస్తావయ్యా? ప్రతిరోజులు అప్సరసలు వేసే నృత్యాన్ని తిలకించడం అంటే సినిమా చూడడం లాంటిది, ఇంకేమి ఉండవు. కాబట్టి నువ్వు అక్కడ ఆత్మతత్వాన్ని అందుకోవడానికి కూడా దూరం అయిపోతావు. పైగా అక్కడున్న ఆ దేవతల దిక్పాలకులు వాళ్ళందరూ చూసి వాళ్ళలాగా నేను కాలేకపోయా, నేను ఇంకా వేదనగానే కలిగిందా, ఆత్మ కొరకు అసలు ప్రయత్నం చేయలేవు. సో ఇదంతా కూడా ఏంటి అని అంటే, మానవ దేహం వచ్చింది, దేహానికి పరమగమ్యం, దేహానికి సార్థకత ముక్తి అనుకొని ధర్మ అర్థ కామాలలో లోను కాకుండా ఉంటే ధర్మం ఇదైనా అవునా. రెండోది అర్థం, సంపాదనే లక్ష్యం అనుకొని చేయకూడని పనులన్నీ చేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. విజయమాల్య అవునా, డబ్బు వచ్చింది ఏంటంటే బ్యాంకులో నుండి విపరీతంగా 1000 కోట్ల అప్పులు తీసుకున్నాడు, దాన్ని మిస్యూజ్ చేశాడు. చేసుకుని ఏమయ్యాడు? వాడు బతికే వాడి కష్టం అయిపోయింది. ఇవన్నీ ఎగ్గొట్టే ఇచ్చాను అనుకుంటే కుదరదు. మళ్ళీ భారతదేశంలో పట్టుకొచ్చారు అనుకోండి, వాడు నేను ఇవ్వలేను అని అంటాడు. మరి ఏమవుతుంది? మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తి తీర్చాల్సిన అవసరం ఉంటుందో అది గుర్తించుకోవాలి. ఎన్ని జన్మలు ఎత్తాలనో అదంతా తీర్చడానికి. అర్థం కదా. కామం, ఈ కామంలో చేయకూడని పనులు చేసి కోరికలు కానీ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ కోరికలే నిన్ను బంధించేస్తాయి. అజ్ఞానంలో పూర్తిగా మోహంలో తోసి పారేస్తాయి. మోహ అజ్ఞానంలో పడ్డావా, నీ జీవితం ఎంత వాడు చూడు, రావణాసురుడు చూడండి, అంతమంది అమ్మాయిలు కావాలా ఒక వ్యక్తి సుఖపడడానికి? ఏం సుఖపడతాడు? 700 మంది భార్యలట, మళ్ళీ సీతదే కావాల్సి వచ్చిన వాడికి. ఇక్కడ కామానికి దాని లోనైతే ఎన్నిసార్లు కోరికలు తీర్చుకున్నా తృప్తి తీరదండి అని. రావణాసుడు కదా అట్లా చేశాడు, మేమైతే చేయలేండి అని అంటాం. వాడు చూడండి ఒకే జన్మలో అంతమందిని తీసుకున్నాడు అని అంటున్నాం. మరి ఇక్కడ మానవుడు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరి కోసం వెంపర్లాడుతున్నాడా లేడా? ఇట్లాగే ఎన్ని వందల జన్మలు, ఎన్ని వేల జన్మలు, ఎన్ని లక్షల జన్మలు, అవునా కదా. సో కాబట్టి రావణాసురుడు 700 మంది అనండి అంటే నువ్వు 7 లక్షల మంది కోసం నీ జీవితాన్ని దహనం చేసుకున్నావో ఏమో. సో కాబట్టి ఏంటంటే కోరికల్లోనైనా దెబ్బతింటాం. తర్వాత ముక్తిని గుర్తుపెట్టుకొని మిగతావన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగేటట్లయితే చేరుకోవడానికి అవకాశం ఉందండి. ఇదిగో శరీరం యొక్క లక్ష్యం ఎందుకు? ముక్తి కొరకే. శరీరమాద్యంకర ధర్మ సాధనం అని అందుకే అని అన్నారు. ఓకే, అయిపోయింది. దాని తర్వాత ఇంకా నేర్చుకోండి, చదువుకోండి. విషయం ఏంటి అంటే, శాస్త్రాలు ఎన్ని చదివినప్పటికీ కూడా అన్నీ తిప్పి నేను దగ్గరకే తీసుకొని వస్తాయి. అన్నీ పట్టుకొని వచ్చేది మళ్ళీ వ్యక్తి దగ్గరకే. నన్ను తెలుసుకొని నేను బంధాల నుండి బయటపడి సంపూర్ణంగా ఆనంద స్వరూపాన్ని కావాలి. ఇంతవరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయి, ముందుకు వెనుక్కు పక్కకు అన్నిట్లో, కానీ పూర్ణంగా దాన్ని పట్టుకోగలరు. ఓకే, శరీరం. అయితే తర్వాత విషయం ఏంటి అని అంటే,
పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి. తే పూజ విషయ ఉపభోగ రచన అని ఏమంటున్నాడు చూడండి. నేను అనుభవించే భోగాలే నీకు ఉపచారాలండి. ముఖ్యంగా దేవుడికి చేసేటువంటి పూజల్లో మెయిన్ ఏమొస్తుంది? అర్చన అనేది అయిపోయింది కదా. ఉపభోగ రచన, భోగం విశిష్టాద్వైతులు వాడతారు. నైవేద్యాన్ని భోగము అనే పదంతో వాడతారు. భోగం అంటే ఆరగించడం. విషయ ఉపభోగ రచన తే పూజ. భగవంతుడికి అర్చన చేసిన అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే నైవేద్యం అండి. అయ్యా నీకు నైవేద్యం ఇవ్వడం నా దగ్గర ఏమీ లేదు, కానీ నేను ఏవేవైతే అనుభవిస్తున్నానో అవన్నీ నీకు నైవేద్యం అనుకో. అవి ఎలా అనుకోగలమండి? నువ్వు ఆ భావంతో చేయగలిగేటట్లయితే అనుకుంటావు. దానికే జీవితం అనేటువంటిది మహాయజ్ఞం అంటారు. చూడండి, యజ్ఞం చేస్తున్నాము అంటే యజ్ఞంలో పాల్గొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ యజ్ఞం పూర్తయిన తర్వాత ఇచ్చే ప్రసాదం ఉంటుంది. యజ్ఞేశ్వరుడికి భోగం సమర్పించబడినటువంటి ప్రసాదం ఉంటుంది. దాని కొరకు మంది వందలు వేల మంది ఎగబడతారు. ఇంత ప్రసాదం వచ్చినా చాలండి. అవునా? ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధి పరివతిష్టతే అండి. ప్రసాదం స్వీకరిస్తే ఇది పాపాలన్నీ వెళ్ళిపోతాయండి. స్వీకరిస్తేనే పాపాలన్నీ వెళ్ళిపోతాయండి. నిజం కాకపోతే ఎందుకు పరిగెత్తారు? ఉంటుంది నిజం. అక్కడ కంప్లీట్గా అన్నీ పోకపోయినా కొన్ని ఉపశాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆ యజ్ఞ ప్రక్రియ జరిగిన ప్రదేశానికి వెళ్ళి ఒక్కసారి చూడగలిగాము అంటే మనస్సు సేద తీరుతుంది. ఆ హోమంలో అర్పణ చేయబడినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో మనసులో ఉన్న అలచళ్ళన్నిటిని కూడా తీసేస్తాయి, బాధలను కూడా తీసేస్తాయి. ఆ వాసనలు ఒకసారి పీల్చుకుంటూనే మనసంతా తేలిక పడ్డట్టుంటుంది. ఇవన్నీ పాప పరిహారమే, పాపాలను తొలగించుకోవడమే, పుణ్యం అనుభవానికి రావడమే. ఇదంతా కూడా దానికి ఏంటంటే ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, అయ్యా పని కట్టుకొని నీకు హోమాలు యజ్ఞ యాగాలు చేసేటువంటి సమయం నాకు లేదు, కానీ నేను ఏవైతే స్వీకరిస్తున్నానో అవే నీకు నైవేద్యాలు అనుకో అని అంటున్నాడు. అది ఎలా అవుతుంది అంటే దానికే చెప్తారు. జీవితం అనేది మహాయజ్ఞం. యజ్ఞకుండం ఏదయ్యా అంటే దేహమే యజ్ఞకుండం. యజ్ఞకుండంలో ముఖ్యంగా మనకు కనిపించేది ఏది? ఇటుకలతో కట్టిన యజ్ఞకుండం, దాంట్లో రగులుతున్న అగ్ని. అవునా? ముఖ్యంగా కనిపించేది. అత్యంత పెద్దదైన యజ్ఞకుండానికి 206 ఇటుకలు పెడతారు. 206 ఇటుకలు. దేహంలో ఉన్న ఎముకలు, బోన్స్ మొత్తం లెక్క కడితే 206 ఉంటాయండి అని. అర్థమైందా? మహాయజ్ఞం ఇక్కడే జరుగుతుంది. మరి యజ్ఞకుండంలో అగ్ని అండి, ఏమంటే మన లోపల అగ్ని వెలిగిస్తే చచ్చిపోము అని అంటారేమో. ఆ అగ్ని ఆరిపోతే చచ్చిపోతాం. అగ్ని పుట్టుకతోనే వచ్చేస్తుంది. జఠరాగ్ని అని యజ్ఞేశ్వరుడు లోపల కూర్చొనే ఉన్నాడు ఆల్రెడీ. అవునా కదా? జ్వరం వచ్చింది అంటే మీటర్ పెట్టి కొలుస్తాగా, ఎంత ఉందండి? 98 పాయింట్ సంథింగ్ ఉందండి లోపల వేడి ఆల్రెడీ. అంటే లోపల యజ్ఞకుండంలో అగ్ని వెలుగుతుందా లేదా? అగ్ని వెలుగుతుందా లేదా? ఆ అగ్ని రూపంలో నేనే కూర్చో అన్నాడు అని అన్నాడు 8వ అధ్యాయంలో భగవంతుడు. అగ్ని నేనే అని యజ్ఞేశ్వరుడుగా లోపల కూర్చొని అన్ని ఆరగించేటువంటి వాడిని నేనేనండి అని. ఏమిటండి అంటే యజ్ఞం నిర్వహణ జరగాలి అని అంటే ముఖ్యంగా యజ్ఞానికి ఏర్పాట్లు చేసుకోవాలి కదా. కావాల్సిన ఏర్పాట్లు చేయడం అంటే ముందు కర్మ చేయాలి. వాటిని ఏమన్నారు అంటే కర్మేంద్రియాలు ఉన్నాయి, సేవకులు.
కర్మేంద్రియాలన్నీ సేవకులండి అని అన్నాం. అవి మొత్తం ఏర్పాట్లు చేసి పెడతాయండి. అయిపోయింది. ఇప్పుడు హోమం, ఋత్విక్కులు కూర్చొని అర్పణలు చేస్తూ ఉండాలి కదా. ఈ జ్ఞానేంద్రియాలే ఋత్విక్కులండి అని అన్నారు. మంచి గొప్ప యజ్ఞంలో 5 రకాలు, జనరల్గా 4 వేస్తారు కదా. 5 రకాలైనటువంటి హవిస్సుల్ని నిరంతరం అర్పణ వేస్తూ ఉండాలి. 5 రకాలు ఏమేమిటయ్యా? 5 పడుతున్నాయా? శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు, 5 రకాలుగా లోపల హవిస్సులు నిరంతరం వేయబడుతూనే ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఎవరయ్యా మంత్రాలు చదువుతున్నది ఎవరు అనంటే ఆలాపనలు చేస్తూ ఉండే లోపల అదే ఈ ఋత్విక్కులేమో మంత్రాలు చదువుతూ వేస్తూ ఉన్నా పక్కన కూర్చొని కొంతమంది వేద పండితులు సామగానం చేస్తూ ఉన్నారు. ఏమయ్యా సామగానం అంటే? మనస్సే భక్తితో ప్రేయర్ చేస్తూ ఉండగలగాలి. ఆర్తిగా లోపల దైవాన్ని తలుసుకుంటూ ఉండగలగాలి. ఇంద్రియాల హౌసులు ఇస్తున్న మనసు ఎక్కడో పరధ్యానంలో ఉంది అని అనుకోండి, ఏకాగ్రత పోతుందిగా. కాబట్టి ఏంటి? మనసు ఆర్తిగా భక్తిగా దైవ ధ్యానం చేస్తూ ఉండగలగాలి. యజుర్వేదానికి సంబంధించినటువంటి రీతి వ్యక్తులేమో యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తారట. ఋగ్వేదానికి సంబంధించినటువంటి వాళ్ళేమో హవిస్సులు అర్పణ చేస్తూ ఉంటారట. సామవేదానికి సంబంధించిన వాళ్ళేమో పక్కన కూర్చొని గానం చేస్తూ ఉంటారు. అధర్వణ వేదానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని పరిశీలన చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో మెయిన్గా ఉన్న ఆయన ఎవరు? అధ్వర్యుడు అండి. ఆయన ఎవరో కాదు, బుద్ధి అలర్ట్గా ఉండాలి, అన్నిటినీ గమనిస్తూ ఉండగలగాలి. బుద్ధిగా ఆయన పరధ్యానంలో ఉంటే యజ్ఞం అంతా చెడిపోతుంది, జీవితం అంతా చెడిపోతుంది. బుద్ధి ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండకూడదు. బుద్ధి జాగ్రత్తగా ఉండాలి. అంటే జ్ఞానం అలర్ట్గా ఉండాలి. అంటే ఆత్మ ఎప్పుడు ప్రజెంటే, కానీ బుద్ధి పక్కకి వెళ్ళిందంటే జ్ఞానం పక్కకి వెళ్ళిపోతుంది. కోరికలే పైకి లేస్తాయి, జీవితాన్ని చిత్రం చేసి పారేస్తాయి. ఈ కోరికలకు అహంకారం సపోర్ట్ చేస్తుంది. అహంకారమే కదా కావాలనేది. విషయ కోరికలను కోరుకునేది అహంకారం. కానీ బుద్ధిలో జ్ఞానం ఆత్మానందం కావాలి అని అనుకుంటుంది. స్థిరంగా నిలకడగా ఏ విషయంతో సంబంధం లేకుండానే ఆనందాన్ని అనుభవించాలి అని అనుకుంటుంది. నీలో జ్ఞానం అలర్ట్గా ఉందంటే నేను ఆత్మననే భావం ఉంటుంది. ఇదే అధ్వర్యుడు. బుద్ధిలో ఒకవైపు నేను ఆత్మను అనే భావాన్ని కలిగి ఉండి, బుద్ధిలో ఇంకొక వైపు నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానేంద్రియాల చేత కర్మేంద్రియాల చేత వ్యవహారాన్ని సక్రమంగా నిర్వర్తింప చేయగలగాలి. అవునా? అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏది స్వీకరించినా యజ్ఞభావంతోనే వెళుతూ ఉండండి. అవసరాలని తీర్చుకుంటున్నాడు కానీ భోగాలను అనుభవిస్తున్నాడు అనే భావం రాదండి. సో ఎందుకు అవసరాలు తీర్చుకుంటున్నావు? జీవితం ఎప్పుడు సుఖంగా ఉండడానికి. గమనించండి, అహంకారం వస్తే సుఖాలు అనుభవించాలి అని అంటది, జ్ఞానం పైకి వస్తే సుఖంగా ఉండాలి అని అంటారు. అవునా? భోగాలు అనుభవించడము అంటే 24 గంటలు ఎంతసేపు నువ్వు భోగాలు అనుభవించగలవు? వీలవుతుందా? కదా, ఎక్కువసేపు అయితే అనుసరిస్తారు. కానీ ఈ భోగాలు ఏమాత్రం శృతి తప్పిన రోగాలకు దారితీస్తాయా లేదా? భోగాలు కానీ భోగ ఆసక్తే జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. భోగాలు రోగాలని తీసుకొని వస్తాయి, లేదా శక్తి నిర్వీర్యం అవుతుంది భోగాల వలన. అదే అవసరాలు తీర్చుకోవడము అనేటువంటిది ఏదైతే ఉందో చెప్పారు, ప్రతి ఆశ్రమంలోనూ అవసరాలు అనేవి ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమంలో అవసరాలు వేరు, గృహస్థ ఆశ్రమంలో అవసరాలు వేరు, వానప్రస్థ ఆశ్రమంలో అవసరాలు వేరు. బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యాభ్యాసం, దాని కొరకు వ్యవహరించడం. గృహస్థాశ్రమంలో తల్లిదండ్రుల్ని పూజించాలి, గౌరవించాలి, అవసరాలు తీర్చాలి,
భార్య అవసరాలు తీర్చాలి, పిల్లల్ని కనాలి, పిల్లల అవసరాలు తీర్చాలి, పిల్లల్ని పోషించాలి, పిల్లల్ని గొప్పవాళ్ళని చేయాలి. అవునా? సమాజంలో బాధ్యత, ఇవన్నీ అవసరాలే, బాధ్యతలే కదా. అవన్నీ అవసరాలు తీర్చుకోగలగాలి. ఓకే ఓకే, అవన్నీ అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఏంటి అంటే నీ జీవిత లక్ష్యాన్ని మర్చిపోకూడదు. అంటే గృహస్థాశ్రమం కూడా నిజంగా సుఖాన్ని ఇవ్వదండి. మీకేం తెలుస్తాము, మాకు ఎన్ని బాధ్యతలు, ఎన్ని ఇంటికలు ఉన్నాయో అన్ని బాధ్యతలు. ఈ గృహస్థాశ్రమం అనేటువంటి పడవని లాగలేక లాగలేక వస్తున్నామండి. ఎన్ని రోజులు లాగుతారు దాన్ని? పిల్లలు పుడితే గృహస్థాశ్రమంలో ఉండకండి అని అన్నారు. వానప్రస్థ ఆశ్రమంలో అంటే ఏ ఆశ్రమానికి వెళ్ళిపోవాలా అండి? ఆశ్రమ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇంటి నుండే పాటించడానికి ప్రయత్నం చేయండి. ఏమిటి? ఇప్పుడు ఇంద్రియాలతో భోగాలు అనుభవించడం కాదు, ఇంద్రియాలతో సాధన చేయడానికి, తపస్సు చేయడానికి ప్రయత్నం చేయాలి. మనసులో ఉన్న కోరికలను తీసివేసి, కోరిక ఏంటి అని అంటే నాకు భగవంతుని తెలుసుకోవడం ఒకటే కోరికను పైకి తీసుకొచ్చుకోవాలి. కాబట్టి శ్రద్ధ పెంపొందింపజేసుకోవాలి. 17 అధ్యాయులు చెప్పారా? ఇదంతా 17 అధ్యాయులు చెప్పిందంతా కూడా ఏంటి అంటే వానప్రస్థకు అనుసరించాల్సినటువంటి విధానమే. చక్కగా చెప్పారు. అదంతా కూడా పైకి తీసుకొచ్చుకోగలగాలి. అవునా? ఇప్పుడు వానప్రస్థ ఆశ్రమంలో సంపూర్ణంగా కోరికలను విసర్జించి ఇంద్రియాలను అన్నిటిని నిగ్రహించి ఆత్మ ఏ కావాలి అనే కోరిక పైకి తీసుకొచ్చుకునేంతవరకు వానప్రస్థ ఆశ్రమం అయిందా? ఇప్పుడు ఆ కోరికను కూడా పక్కన పెట్టేసావంటే సన్యాసం తీసేసుకున్నావు అని. నువ్వు ఆత్మవే అని జీవించాలి. ఇదే సన్యాసాశ్రమం. ఆత్మను మర్చిపోకూడదండి సన్యాసాశ్రమం. అయినా సో కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే ముఖ్యంగా గుర్తుంచుకోగలగాలి. పూజాతే విషయోపభోగ రచన. అయితే దేహం ఉన్నంత వరకు దేహ అవసరాలు తీర్చుతూ ఉండాలి. ఈ దేహ అవసరాలే భగవాన్ నీకు నేను సమర్పణ చేసుకుంటున్నాను. ఎందుకంటే నీకోసమే ఈ అవసరాలు తీరుస్తున్నాను. అయ్యా సాధకుడైతే నువ్వే నాకు కావాలి, నిన్ను అందుకోవడం కొరకు స్వీకరిస్తున్నాను అని. అవునా? జ్ఞాని అయితే నీకే అన్నీ ఇస్తున్నాను. ఇవ్వకపోతే నువ్వు వెళ్ళిపోతావుగా, నిన్ను ఇక్కడ ఉంచుకోవడం కొరకే అన్నీ ఇస్తున్నాను. అవునా? దేహంలో కూర్చున్నాడు వాడు సర్వేశ్వరుడే, ఆయన యజ్ఞేశ్వరుడు. సో కాబట్టి ఏమిటయ్యా, ఇంద్రియాల ద్వారా వ్యవహారాలు చేయించేది ఎవరు? అది దేవుడు, ఆయనే. ఆయన దేహంలో కూర్చున్నాడు కాబట్టి దేహం బతికుంది. ఫస్ట్ థింగ్, ఆయన దేహంలో శక్తిని ఇస్తున్నాడు కాబట్టి కర్మేంద్రియాలు వ్యవహారాలు చేస్తున్నాయి. జ్ఞానేంద్రియాలు కూడా జ్ఞాన ఆర్జన చేస్తున్నాయి. ఓకే, ఆయన లోపల కూర్చొని వ్యవహారాలు చేయించేది ఆయనే, భోగాలు అనుభవించేది కూడా ఆయనే. బాగా గమనించండి. ఆకలి అయితే నీళ్ళు, ఆకలి అయితే అన్నం తింటాం, దప్పికైతే నీళ్లు తాగుతాం. ఎవరికి దప్పిక కావడం అనేటువంటిది? దప్పిక ఎవరికి? ఆకలి ఎవరికి? బాగా గమనించండి. ఆకలి ఎవరికి అవుతుంది? దప్పిక ఎవరికి అవుతుంది? బాగా గమనిస్తే శరీరానికి ఇస్తున్నామని అనుకుంటాం. శరీరం అడుగుతుందా? శరీరానికి జ్ఞానం ఉందా? శరీరానికి జ్ఞానం ఉందా? అస్సలు శరీరానికి స్పర్శలు ఉందా? వ్యక్తి నిద్రలో ఉన్నాడు అనుకోండి, శరీరాన్ని ఏం చేసినా తెలియదు. అదే వ్యక్తి కోమాల్లో గడిపోయాడు, శరీరాన్ని ముక్కలు చేసి పారేసిన ఏమీ తెలియదు. సో శరీరానికి స్పృహ లేదు కదా, ఎలా తెలుస్తుంది దానికి? సరే, ఇప్పుడు మనస్సు అంటే ఏంటి? ఒట్టి ఆలోచనలేగా. నువ్వు మనస్సు అన్నా, బుద్ధి అన్నా, చిత్తం అన్నా, అహంకారం అన్నా కేవలం ఆలోచనలేక. ఆలోచనలకు ఆకలి అవుతుందా? ఆలోచనలకు దప్పిక అవుతుందా? అవునా? ఈ ఆలోచనలకి ఆకలి దప్పుకలు అవుతున్నాయని ఎలా తెలుస్తుంది? బాగా గమనించండి. ఆలోచన కదిలింది అంటే ఇక్కడ ఉండదు, ఎక్కడో చోట ఉన్నది అని అర్థం. అంతేనా కదా? అవునా కదా? ఆలోచన కదిలింది అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. అవునా? ఎక్కడికో వెళ్ళిన ఆలోచనకి ఇక్కడ అవసరాలు ఎలా తెలుస్తాయి?
బాగా గమనిస్తే దేహాన్ని బతికింపజేసేది ఆత్మయే, దేహ అవసరాల్ని గుర్తు చేసేది ఆత్మయే, దేహ అవసరాలని తీర్చేది ఆత్మయే. కానీ ఇవన్నీ కూడా ఆత్మ లోపల ఉండాలి అనుకున్నంత వరకే జరుగుతాయి. ఆత్మ కానీ వదిలేసిందా సర్వం ట్రాన్స్ఫార్మ్ అయి బర్న్ అయిపోయినట్టు, మొత్తం బాడీ కొలాప్స్డ్. సో కాబట్టి ఏంటి అంటే దేహాన్ని నడిపించేది ఆత్మయే, వ్యవహారాలు నిర్వహించేది ఆత్మయే, అన్ని ఆరగించేది ఆత్మయే. కానీ ఇదంతా కూడా మళ్ళీ ఆత్మలో వెళ్ళి చూస్తే ఇదంతా ఒక స్వప్నం. అవునా? ఇదంతా కూడా ఒక స్వప్నం అండి. ఆత్మను ఆశ్రయించి ఉన్నాము, ఆత్మలో సంపూర్ణ నిష్ట కలిగేంత వరకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఆత్మలోకి మేలుకున్నాము అంటే ఇదంతా ఒట్టి ఉలక్కేలే అనిపిస్తుంది, ఆ తర్వాత అనిపిస్తుంది. సో కాబట్టి ఏంటి అని అంటే దృష్టి అంతా వెనక్కి తిప్పవయ్యా అంటే ఆత్మ నుండి, ఆత్మ వలన, ఆత్మ కొరకు సర్వ వ్యవహారాలు చేయబడుతున్నాయి. పూజా తే విషయ ఉపభోగరచ. అవునా కదా? కడుపులో మండితే మధ్యాహ్నానికైనా లేచి వెళ్ళి కష్టపడి సంపాదించుకొని వచ్చి వండుకొని తింటాడండి అని. మంట పెట్టేది ఎవరు? ఎవరు? అమ్మా నాన్న, భార్య పిల్లల. ఎవరు మంట పెట్టేది? లోపల నుంచి ఆత్మయే. అవునా కదా? జఠరాగ్ని ఎగదస్తాడు, లోపల బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అవునా కాదా? జఠరాగ్ని ఆరిపోతే ఏమీ లేవు, ఇంకా జఠరాగ్ని ఎగదస్తాడు. నూనె అయిపోతుంది అంటే వెలుగు ఎక్కువ వస్తుంది, ఏంటంటే వచ్చి ఒక్కసారి అంటుకోవడం మొదలు పెడుతుంది, పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ నూనె పోయాలి. అవునా కాదా? అలాగే లోపల ఆయనే ఎగదోస్తాడు జఠరాగ్ని, మంటలు పడతాయి, పరిగెత్తుకుంటూ వచ్చి దానికి ఔషధాలు అని అన్నాం. తినే ఆహారాన్ని ఔషధాల నుండి వస్తూ ఉందండి, ఔషధము అని అంటారు. రోగం వస్తే మందు వేసినట్టు ఆకలిని రోగానికి మందుల్లాగా స్వీకరించండి. ఓకే, కాబట్టి సర్వ వ్యవహారాలు కూడా ఏమిటంటే మహాయజ్ఞంలాగా నిర్వహిస్తున్నాము, ఆయన కొరకు మహాయజ్ఞం జరుగుతుంది అనుకునేటట్లయితే జీవితం సార్థకమైపోతుంది, జీవితం పవిత్రమైపోతుంది, జీవితం అమోఘం అవుతుంది. లేదా అంటే చాలా ఏదో ముందుకు వెళ్ళదోసుకుంటూ ఉన్నాను అని అనిపిస్తుంది. ఆయన కొరకు, ఆయన తెలుసుకోవడం కొరకు ఈ జీవితం వచ్చింది అని కానీ గుర్తుపెట్టుకుంటే, ఆ విధంగా యజ్ఞంలాగా జీవితాన్ని కానీ నడిపితే నిరంతరం ఆనందం. దుఃఖాలు ఉండవు, అంతే. దుఃఖాలు అనేవి ఒక రోగాలు. ఏదేచ్చగా ఇష్టం వచ్చినట్టు వాడుకున్నప్పుడు ఏ వస్తువు అయినా చెడిపోతుంది కదా. అలాగే దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఇష్టం వచ్చినట్టు వ్యవహరింపజేస్తే లోపల నుంచి పుట్టే ఒత్తిడి వలన కలిగేటువంటివే రోగాలు అనేటువంటివి కూడా. ఓకే, డన్. లాస్ట్. ఇవన్నీ మీరు చెప్పేది బాగానే ఉంది స్వామి, ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని రకాల దుఃఖాలు వెళ్ళిపోతాయి. చూడండి, మానవుడికి ఎప్పుడు అన్ని రకాల దుఃఖాలు వెళ్ళిపోతాయంటే నిద్రలోనే. అవునా కాదా? గాఢంగా నిద్ర పట్టినప్పుడు అన్ని దుఃఖాలు మర్చిపోతాడండి అని. అవునా? పనుకుంటేనే నిద్ర వస్తుంది అని అంటే మనసు స్వాధీనంలో ఉందేనా కదా అర్థం. నిద్రపోవాలని పనుకుంటేనే నిద్ర వచ్చేస్తుందండి. నిద్ర సమాధి స్థితి దేహేంద్రియ మనోబుద్ధులు స్వాధీనంలో ఉన్నాయంటే నిద్ర కూడా ఎక్కువ అవసరం లేదు. రోజు 4 గంటలు 5 గంటలు నిద్రపోతే కరెక్ట్గా సరిపోతుంది.
అవి స్వాధీనంలో లేకపోతే ఎంతసేపు పడుకున్నా నిద్రలోకి వెళ్ళలేవు, సుషుప్తి రాదు. అందుకే నీకు బాధ తొలగదు, లోపల నుంచి శక్తి రాదు, లోపల ప్రశాంతంగా ఉండలేవు. నిద్ర సమాధి స్థితి. రమణ మహర్షుల వారంట, నిద్ర అంటే ఏంట్రా, కళ్ళు మూసుకొని కూర్చో కూర్చుంటే చాలు కదా అంటారు. అయ్యా, మనం కళ్ళు అయితే మూసుకొని కూర్చోవాలి, కానీ మనసును మూగిలింగా అది విచ్చలవిడిగా తిరుగుతుంది. అవునా కదా? నువ్వు బయట కళ్ళు మూస్తే లోపల విచ్చలవిడిగా తిరిగేస్తుంది. అది లోపలే సూపర్ బజార్ సృష్టించేసుకుంటుంది. అవునా కదా? కదా, ఇష్టం వచ్చినట్టు తిరిగి దాన్ని ఆపలేవుగా. కానీ దానికన్నా ఆపగలిగేటట్లయితే నిరంతర సుఖమే. అదే నిద్ర సమాధి స్థితి. వ్యవహారాలన్నింటిలో కూడా జ్ఞానంతో వ్యవహరిస్తూ వ్యవహారాల నుండి వెనుక్కొస్తూనే లోపల సైలెంట్ అయిపోయింది అంటే అది సమాధి స్థితే. సమాధి బుద్ధి సమంగా వ్యవహరించడం, ఆత్మను గుర్తుంచుకొని వ్యవహరించడం. దానికి శివుడు చూడండి ఎప్పుడు సమాధిలో ఉన్నట్టుంటారు. కానీ విచిత్రం ఒక విషయం చూసారా, కళ్ళు సగమే మూసుంటాడు. ధ్యానంలో కూడా సగం తెరిచి ఉంటాడు. మనం కానీ అట్లా ప్రాక్టీస్ చేసామనుకోండి, నరాలు చిట్లిపోతాయి. జాగ్రత్త, సగం కళ్ళు తెరుచుకోవాలి, చాలా కష్టం అవుతుంది. అదేంటి అంటే ఆత్మను గుర్తుంచుకొని వ్యవహరించయ్యా అని. ఇక్కడ వ్యవహారం చేస్తున్నానని కాదు, శరీర మనోబుద్ధులతో వ్యవహారం చేయించు, బట్ నేను ఆత్మను గుర్తుంచుకో. ఎక్కడ కూడా నేను చేస్తున్నానని కానీ నేను అనుభవిస్తున్నానని కానీ వాటర్ రానివ్వకు. నేను చేస్తున్నాననే భావాలు కానీ బయటకు వస్తే ఎదురయ్యేటివన్నీ అనుభవించాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇంద్రియ మనోబుద్ధులు చేస్తున్నాయి అని అనుకుంటే అవి అనుభవిస్తున్నాయిలే, నేను చూస్తున్నాను అని అనుకుంటాను. శరీరాలకి రోగాలు సహజం, శరీరాలకి వయసు పెరిగే కొద్దీ బాధలు కూడా సహజం. కానీ ఈ లోపాలు నిన్ను గాను గుర్తిస్తే అవి నీకు అంటుకో. నిద్ర సమాధి స్థితి. అయ్యా, నిద్రపోయావా, సమాధిలాగా అనుభవించు. నిద్రపోలేదా, సమాధిలా స్వీకరించు. నిన్ను గుర్తుంచుకో, సమాధి. ఈ మనసును పరుగులు తీయనివ్వకు విషయభోగాల్లోకి. మనసును ఎప్పుడు కట్టిపెట్టేసి ఉండాలి. బుద్ధి రావాలి పైకి, జ్ఞానంతో వ్యవహారాలు చేయాలి. ఏమండి, ఏదైనా ఒక టెక్నిక్ చెప్తారా? అక్కడ వచ్చాయట, టాటా వాళ్ళు ఒక లాక్లు తయారు చేశారట. అవి కానీ తెచ్చుకొని వేసుకుంటే మైండ్స్కు లాక్ తీసి ఇచ్చారు. టాటా లాక్స్. ఏ లాక్స్? టాటా లాక్స్. ప్రపంచ విషయ భోగాలకి టాటా చెప్తే అది లాక్ అయిపోతుంది. టాటా లాక్స్. అవునా? డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. విషయ భోగాలు పరిగెత్తున్నాం అనుకో, అది మాత్రం లాక్ కాదు. కాబట్టి ఏంటి ఇక్కడ అంటే, ప్రపంచంలో నేను ఏదో అనుభవించాలి అని అనుకున్నావా, నీకు సుఖాల కంటే దుఃఖాలు ఉంటాయి. ప్రతి సుఖానికి వెనక దుఃఖమే ఉంటుంది. సుఖాలు లేకుండా కూడా దుఃఖాలు ఉంటాయి. సుఖాలకు పక్కన దుఃఖం ఉంటుంది, కానీ దుఃఖం పక్కన సుఖం ఉంటుంది మాత్రం అనుకోకండి. దుఃఖం ఒంటరిగా అయినా వెళ్ళిపోతుందట, బట్ సుఖం మాత్రం దుఃఖాన్ని పక్కన పెట్టుకొని వెళ్ళిపోతుందట. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ నిద్రస్కు లాక్ చేసి జ్ఞానంతో సాక్షిగా చూస్తూ ఉండడం అనేటువంటిది ఉంది సమాధి స్థితి. ఇక్కడ దాన్ని సాక్షిగా చూడు. సో ఒక్కటే అహంకారాన్ని పైకి రానికును. ఈ మనస్సు అహంకారం ఫ్రెండ్స్ లాగా ఉంటాయి, చాలా ట్విన్స్ లాగా ఉంటాయి. దరిద్రం ఒకటి ఉంటే ఇంకోటి ఉంటుంది. ఈ బుద్ధి కానీ పైకి వచ్చింది అని అనుకోండి, ఆ రెండు తోకలు దిగిపోతాయి, రెండింటికి తోకలు దిగిపోతాయి కదా. బుద్ధి పైకి వచ్చినప్పుడు రెండు రకాల జ్ఞానం ఉంటుంది. ఇక్కడ నేను ఆత్మను అని, రెండోది వ్యవహార జ్ఞానం కూడా. అది కూడా ఏంటంటే ఇంద్రియ మనోబుద్ధులు వ్యవహారాలు చేస్తూ ఉన్నాయి, నేనే ఎప్పుడు చూస్తూ ఉన్నా. నేను ఇంద్రియ మనోబుద్ధుల్లో నేను ఏదీ కాదు. ఇదే సమాధి స్థితి గుర్తుంచుకొని ఉండగలిగితే, ఇదేను సంపూర్ణంగా కరిగిపోవాలి అని అనుకుంటే, నిద్ర సమాధి స్థితి.
ఏమండి ఎప్పుడు సమాధిలోనే ఉండమంటారా? బ్రతుకులు సమాధి అయిపోయినట్టు ఉంటారు కదా, అవునా? బతుకులు సమాధులు అయిపోయినట్టు ఉంటుందండి. అది కాదండి, తిరగకుండా ఎట్లా ఉంటామండి? అవసరాలు సరే. ఇప్పుడు నేను తిరగద్దు అని అనలేదు, తిరుగుతున్నటి ఇంద్రియ మనోబుద్ధులను గుర్తుంచుకో. అక్కడ అవసరం అయితే అక్కడికి వెళ్ళాల్సింది ఉంటుందండి. కానీ ఒక విషయం వెంట వెంట గుర్తుంచుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు అక్కడ ఉన్నాడు. అవునా కాదా? ఆయన వదిలిపెట్టాడు. ఇందుకు ఎక్కడున్నారండి? నువ్వే రాది, ఆయన గుర్తుంచుకొస్తావు. సంచార పదయో ప్రదక్షిణ విధి. సంచార, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవయ్యా, ఏ పనులనే చేస్తుండవు, ఎక్కడైనా తిరుగుతూ ఉండవయ్యా. బట్ ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆయన అక్కడక్కడ ఉన్నాడు, ఆయనలోనే తిరుగుతున్నావు. దానికి ఆత్మ ప్రదక్షిణ అంటాం చూడండి. సో కాబట్టి నీ చుట్టూ నీ తిరుగుతూ అంటూ ఉన్నావు. ఎప్పుడు ఎక్కడ ఏ వ్యవహారాలు చేస్తున్నాయి, ఈ రెండు బాగా గుర్తుంచుకోవాలి. ఇంద్రియ మనోబుద్ధులే వ్యవహారాలు చేస్తున్నాయి, వాటిని చూసి ఆత్మ నేనై ఉన్నాను. ఈ ఆత్మే అంతటా అందరిలో ఉంది, అన్నింటిలో కూడా ఉంది. పరబ్రహ్మం, దాని చుట్టూ తిరగాల్సిందే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఏమయ్యా, ప్రపంచంలోకి వెళ్ళి ఎందుకు పనులు చేస్తున్నావు అంటే, వెనకాల ఉన్న పాపం ఏది? అహంకారాన్ని నాశనం చేయడానికి. నేను చేస్తున్నాను అనే భావాన్ని నాశనం చేయడం కొరకు పని చేయాలట. కానీ నేను చేస్తున్నాను అనే భావాన్ని పెంపొందింపజేసుకుంటే రాక్షసుడు తయారవుతాడు. అవునా? సో కాబట్టి ఏంటి? పూజ అది సంచార పదయో ప్రదక్షిణ విధి. ఎక్కడ తిరిగినా ఆయన చుట్టే తిరుగుతున్నాను. జ్ఞాని గుర్తు పెట్టుకుంటాడు. మనం గుర్తు పెట్టుకుంటే జ్ఞానులుగా మారుతాం. ఎక్కడికి వెళ్ళినా నేను నీకు దూరంగాను అంటాడు ఆయన. జ్ఞాని ఎక్కడికి వెళ్ళినా నాలోనే ఉంటాడు, నేను తనలో ఉంటాను, అతను నాలో ఉంటాడు. ఇది గుర్తుంచుకోవాలి. నేను గుర్తుపెట్టుకోగలిగితే సర్వ వ్యవహారాలు జ్ఞానంగా మారుతాయి. తదాస్తు. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.